my dear little warriors. I hope you all are doing good. ఈ రోజు మనం ఈ వీడియోలో క్లాస్ 7th సోషల్ స్టడీస్ చాప్టర్ 1 రీడింగ్ మ్యాప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఈ చాప్టర్ని చదువుకుందాం. రెడీయా? కమ్ ఆన్, లెట్స్ గో ఇంటూ ఇట్. Let's start with introduction. So firstly, the world we live in is full of variety. మనం ఇప్పుడు ఉంటున్న ఈ వరల్డ్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఎలా అంటే ఒకవైపు మౌంటైన్స్ ఉంటాయి, ఇంకోవైపు హిల్స్ ఉంటాయి, ఇంకోవైపు సీ కోస్ట్ ఉంటాయి. అంటే ఏంటి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూస్తే డెజర్ట్స్, ఫారెస్ట్, స్నో కవర్ రీజియన్స్, ఇలా ఇవే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్లో ఫ్రంట్ పేజీలో ఒక 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక. అంటే ఏంటంటే ఇది ఫారెస్ట్ కల్చర్. నెక్స్ట్ కొకానా బీచ్ ఇన్ బ్రెజిల్ ఆఫ్ సౌత్ అమెరికా. అంటే ఇది బీచ్ కల్చర్. అంటే ఇది ఇక్కడ సీ ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంది, సీ షోర్ కల్చర్ అనమాట. అండ్ దెన్ అన్ ఒయాసిస్ ఇన్ ది సహారా డెజర్ట్ ఆఫ్ లిబియా ఇన్ ఆఫ్రికా. అంటే ఇది డెజర్ట్ కల్చర్ అనమాట. నెక్స్ట్ ఐస్ కవర్డ్ కాంటినెంట్ ఇన్ అంటార్టికా. అంటే ఇది ఐస్ కవర్ రీజియన్ యొక్క కల్చర్, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్ అనమాట. సో ఇలా ఈ వరల్డ్ మొత్తంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి? సో మీరు ఎప్పుడైనా కూర్చొని అసలు ఎందుకు ఇంత వేరియేషన్స్ ఉంటున్నాయి అని ఆలోచించారా? లేదు, టైం అంతా యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే కూర్చుంటారు. సో ఇప్పటికైనా ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి యూ జస్ట్ ఫోకస్, ఓకేనా? సో ఈ వేరియేషన్స్కి కారణం ఏంటనంటే తెలుసుకుందామా వద్దా? ఓకే, లెట్స్ స్టార్ట్ అండ్ లెట్స్ గో ఫర్ ద సొల్యూషన్. కమ్ ఆన్. సో ఏ ప్లేస్లో ఏ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉందనేది మనకు మ్యాప్స్ ద్వారా తెలుస్తుంది. సో స్టడీయింగ్ ఆఫ్ మ్యాప్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో హియర్ మనం ఈ చాప్టర్లో మొత్తం మ్యాప్స్ గురించే చదువుకుంటాము. మీకు చిన్నప్పుడు తెలిసి ఉంటుంది, ఇండియా మ్యాప్ చూసుంటారు. ఇంకా మీరు 6th క్లాస్లో కూడా నార్మల్ పొలిటికల్ మ్యాప్, ఫిజికల్ మ్యాప్ చూసుంటారు. నార్మల్గా మీకు స్కూల్స్లలో కూడా మ్యాప్స్ డ్రాయింగ్ వేసినవి కనిపిస్తాయి. సో వాటిని మనం మ్యాప్స్ అంటాం, ఓకేనా? మ్యాప్స్ అనేవి ఒకటే టైప్ ఉండవు, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని మ్యాప్స్ ఏమో ఎక్కడ ఎంత వర్షం పడుతుందని చెప్తుంది, ఇంకొన్ని మ్యాప్స్ ఏమో ఒక ఏరియాలో ఎలాంటి పంటలు పండుతాయి, లేకపోతే ఎలాంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పండిస్తారో చెప్తాయి. ఇంకొన్నేమో ఆ ఏరియాలో ఎలాంటి ఫారెస్ట్స్ ఉంటాయి అని చెప్తాయి అనమాట. ఇంకొన్ని చెప్తాయి అక్కడ చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా అని కొన్ని మ్యాప్స్ చెప్తాయి అనమాట. సో ఇట్లా మ్యాప్స్ అనేవి ఒకటే పర్పస్ కోసం కాదు. కొన్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మ్యాప్స్ రూట్స్ని కూడా చెప్తాయి అనమాట. రోడ్ మ్యాప్స్ అని చెప్పి పాకెట్ మ్యాప్స్ ఉంటాయి మనకి జనరల్గా. సో అట్లా మ్యాప్స్ అనేవి ఒకటే పర్పస్ కాదు, డిఫరెంట్ పర్పస్కి మనం వాడుకుంటాం. Here is an activity. Hang a political map of India in the class. Look at the map carefully and answer the following questions. So first question is, Meher went to Bhopal from Hyderabad. In which direction did he travel? So manaki direction teliyali ante first basic. It said east, here west, here north and south. ఇది ఫిక్స్డ్, ఎప్పటికీ మారదు. ఇటు సైడ్ ఈస్ట్, ఇటు వెస్ట్, పైన నార్త్, కింద సౌత్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మెహర్ వెంట్ టు భోపాల్ ఫ్రమ్ హైదరాబాద్. ఎక్కడి నుండి? హైదరాబాద్ నుండి భోపాల్ అంటే ఇక్కడ ఉంది మధ్యప్రదేశ్, ఇక్కడికి వెళ్ళిండ్రు. అంటే ఏంటి, సౌత్ నుండి నార్త్కి. సో ఎటు వెళ్ళిండు? నార్త్ డిరెక్షన్. సో ద ఆన్సర్ ఈస్ నార్త్. నెక్స్ట్, అశోక్ వెంట్ టు చెన్నై ఫ్రమ్ లక్నో. ఫ్రమ్ లక్నో. లక్నో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది లక్నో. లక్నో నుండి చెన్నై. వేరే చెన్నై? తమిళనాడు చెన్నై. సో నార్త్ నుండి సౌత్కి వస్తారు. ఎటు ట్రావెల్ అవుతున్నారు? సౌత్. సో ఆన్సర్ ఈజ్ సౌత్. నెక్స్ట్, రెజినా వెంట్ టు భువనేశ్వర్ ఫ్రమ్ ముంబై. ఇక్కడ ముంబై నుండి. వెర్ ఇస్ భువనేశ్వర్? ఇక్కడ ఒడిస్సా క్యాపిటల్ భువనేశ్వర్. అంటే ఏంటి, వెస్ట్ నుండి ఈస్ట్ డిరెక్షన్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే ఈస్ట్ సైడ్ వెళ్తుంది, ఈస్ట్ సైడ్. సో ఆన్సర్ ఈస్ ఈస్ట్. నెక్స్ట్, వేప్రేచు వెంట్ టు జైపూర్ ఫ్రమ్ కోహిమా. సో వేర్ ఈస్ కోహిమా? నాగాలాండ్ క్యాపిటల్ ఈస్ కోహిమా. ఫ్రమ్ కోహిమా టు జైపూర్ అంటే వెస్ట్ సైడ్. ఈస్ట్ నుండి వెస్ట్కి వస్తారు కాబట్టి ద ఆన్సర్ ఈస్ వెస్ట్. దట్స్ ఇట్.
Next, look at the symbols shown on the map. Now try to find out the boundary of Telangana. So ఈ మ్యాప్లో తెలంగాణ బౌండరీ మనం చూడాలి. సింపుల్, వెరీ వెరీ సింపుల్. వేర్ ఇస్ తెలంగాణ? హియర్ ఇస్ తెలంగాణ. సో ఇట్స్ బౌండరీ ఇస్ జస్ట్ దిస్. ఇదే కదా తెలంగాణ బౌండరీ, ఇదే. సింపుల్. నెక్స్ట్, డ్రా ది సింబల్ ఫర్ ది బౌండరీ ఆఫ్ ఎ స్టేట్ అండ్ ది సింబల్ ఫర్ ది బౌండరీ ఆఫ్ ఇండియా. సో ఈ మ్యాప్లో ఇవ్వలే కానీ జనరల్గా స్టేట్ బౌండరీకి ఇలా డాషెడ్ లైన్స్ ఉంటాయి, థిన్ డాషెడ్ లైన్స్. అదే అవుటర్ ఇంటర్నేషనల్ బౌండరీకి థిక్ డాషెడ్ లైన్స్ ఉంటాయి, థిక్గా ఉన్న డాషెడ్ లైన్స్ ఉంటాయి. ఈ థిన్ డాషెడ్ ఏమో స్టేట్స్కి, అండ్ ఇలా థిక్గా ఉన్న డాషెడ్ లైన్స్ ఏమో ఇంటర్నేషనల్, ఐ మీన్ లైక్ నేషనల్ బౌండరీ, ఫర్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ బౌండరీ. That's it. Next question. Can you make a list of states which lie to the north, south, west and east of Telangana? తెలంగాణకి సౌత్లో ఏముంది? ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక, ఈ రెండు ఉన్నాయి. ఏమున్నాయి సౌత్లో? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. నార్త్లో మహారాష్ట్ర, నార్త్ ఈజ్ మహారాష్ట్ర, సౌత్ ఏమో కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. దెన్ ఈస్ట్ చండీగఢ్ అండ్ వెస్ట్ కర్ణాటక వస్తుంది, మళ్ళీ మహారాష్ట్ర వస్తుంది. సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక అండ్ సమ్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర. దట్స్ ఇట్. క్లీన్గా ఒక దగ్గర రాసి ఇప్పుడు నేను ఇక్కడ యూ జస్ట్ నోట్ డౌన్. నార్త్ మహారాష్ట్ర, సౌత్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక, అండ్ ఈస్ట్ ఛత్తీస్గఢ్, వెస్ట్ some part of Maharashtra and some part of Karnataka. That's it. Next, in class 6th you have learned to measure the distance between places with the help of the scale given in the map. Now try to find out the distance between Hyderabad, various state capitals like Jaipur, Impal, Gandhinagar and Thiruvananthapuram. And I think you all know this in మీకు తెలుసు because you have done this in class 6th. And next, move to the next part. So ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది. Look at a few maps in the later chapters of this book and list out the objects in the given map in the following table. సో మీ టెక్స్ట్ బుక్లో డిఫరెంట్ లెసన్స్ ఉంటాయి కదా నెక్స్ట్ చదివేవి. సో అందులో కొన్ని మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్లో పాయింట్స్ అండ్ లైన్స్ అండ్ ఏరియాస్ కనిపిస్తాయి, కొన్ని సింబల్స్. అవి ఏ ప్లేస్కి ఉన్నాయని చెప్పేసి ఒక టేబుల్లో రాయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీ అనే ప్లేస్కి ఒక పాయింట్ సింబల్ ఉంది, రివర్కి లైన్తో చూపెట్టినాం. అదే ఏరియాకి, ఐ మీన్ ప్లేగ్రౌండ్కి ఏరియాతో చూపెట్టినాం. సో అట్లనే ఇంకా పాయింట్తో చూపెట్టేవి ఏ ప్లేసెస్ ఉన్నాయి, లైన్తో చూపించేవి ఇంకేమున్నాయి, ఏరియాతో చూపించేవి ఇంకేమున్నాయి అని చెప్పి రాయాలి. సో హియర్ ఏవైనా ప్లేసెస్ మొత్తం ఈ వరల్డ్ మొత్తంలో ఏవైనా హైదరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, బాంబే, స్టేట్స్, క్యాపిటల్స్, టెంపుల్స్, సో ఇవన్నీ మనం పాయింట్స్తో చూపెడతాం. పాయింట్ అంటే ఒక ప్లేస్ని మనం పాయింట్తో చూపిస్తాం. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, పాయింట్ ఎప్పుడు వాడతామంటే ప్లేసెస్ని చూపెట్టడానికి, పర్టికులర్ ప్లేసెస్ని. అండ్ లైన్ వచ్చేసి రివర్స్కి, రైల్వేస్కి, రోడ్స్కి, లేక్స్కి, I mean lakes, anything like lakes, roads, railways, rivers, etc. వాటికి లైన్స్ని చూపెడతాం. అండ్ దెన్ ఏరియా వచ్చేసి ప్లే గ్రౌండ్కి, ఫారెస్ట్ ఏరియా కానీ, అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ, ఏదైనా ఏరియా ఒక ప్లేస్కి మొత్తం ఏరియాతో చూపిస్తాం. సో అంతే. ఇందాక మనం పాయింట్, ఏరియా, లైన్ అని మాట్లాడుకున్నాం కదా, సో అవి సింబల్స్ అనమాట.
సో మ్యాప్ పైన డిఫరెంట్ ప్లేసెస్ కానీ లేకపోతే డిఫరెంట్ రైల్వే లైన్స్ కానీ లేకపోతే రోడ్స్ కానీ లేకపోతే ప్లే గ్రౌండ్ కానీ ఇవన్నింటినీ కొన్ని సింబల్స్తో చూపిస్తాం. సో అవి ఎందుకనంటే టు షో ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఆన్ ద మ్యాప్. సో ఇక్కడ ఎర్త్ పైన ఉన్న కొన్ని ఆబ్జెక్ట్స్ కొన్ని ప్లేసెస్ ని మ్యాప్లో చూపించాలి అని అంటే కొన్ని సింబల్స్ వాడతాం. అవి మేబీ చాలా ఉంటాయి. సింపుల్గా ఇక్కడ పాయింట్ లైన్ ఏరియా గురించి టెక్స్ట్ బుక్స్లో ఇచ్చారనమాట, అంతే సింపుల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి అన్ని. సో అంటే ఏంటి, స్టేట్స్కి అన్నిటికీ క్యాపిటల్స్ అన్నిటికీ పాయింట్స్ అంటే ఒక ప్లేసెస్కి మొత్తం మనం పాయింట్స్ వాడినాం ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ లైన్స్ ఉన్నాయి దేనికి, ఎక్స్టర్నల్ బాండ్. చూడండి ఇక్కడ లోపల బౌండరీకి బ్లూ కలర్ ఉంది అంటే ఏంది, స్టేట్కి మధ్యలో ఒక లైన్ చూపెట్టనీకి బ్లూ కలర్. అదే మనం అవుటర్ కంట్రీలో అవుట్లైన్ ఏముంది, బ్లాక్లో ఉంది, ఇది ఒక డిఫరెంట్ లైన్. సో అట్లా డిఫరెంట్ లైన్స్ అండ్ డిఫరెంట్ పాయింట్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ ఫిజికల్ మ్యాప్స్. మనం ఇందాక తెలుసుకున్నాం మ్యాప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అని. సో ఫిజికల్ మ్యాప్స్ కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్. సో ఈ ఫిజికల్ మ్యాప్స్ ద షో ది వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్. అంటే ఏంటి, అవి మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ ప్లేన్స్ కానీ ఇలా డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ని చూపిస్తాయి ఆ మ్యాప్లో. మరి ఎలా చూపిస్తాయి అంటే విత్ కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మౌంటైన్స్ ఏమో బ్రౌన్ కలర్తో ఉన్నాయి, సో ల్యాండ్ ఏమో ఫీల్డ్స్ గ్రీన్ కలర్, అండ్ వాటర్ బాడీస్ రివర్స్ ఏమో బ్లూ కలర్. సో ఇలా న్యాచురల్గా ఉన్నవి మాత్రమే అంటే నేచర్లో ఉన్నవి మాత్రమే చూపిస్తుంది. లైక్ సిటీస్ కానీ రోడ్స్ చూపెట్టవి, ఎందుకంటే ఇవన్నీ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కాబట్టి. సో బై బర్త్ బై బార్న్ నేచర్లో ఏమన్నా ఉంటే వాటిని చూపిస్తుంది, అంటే మౌంటైన్స్ హిల్స్ రివర్స్ లేక్స్ ఇలా ఇవన్నీ విత్ డిఫరెంట్ కలర్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మెజరింగ్ హైట్ ఆన్ ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెంపుల్ ఉంది. సో ఈ టెంపుల్ ఒక పర్టికులర్ హైట్లో ఉంది. సో ఈ హైట్ ఎంత ఎట్లా చూస్తాం మనం, ఇక్కడ సీ లెవెల్ నుండి చూడాలా లేకపోతే ఇక్కడ ఈ నింపూర్ విలేజ్ నుండి చూడాలా. ఒకవేళ ఈ విలేజ్ నుండి చూస్తే తక్కువ ఉంటుంది హైట్, అదే మనం ఇక్కడ సీ నుండి చూస్తే ఎక్కువ ఉంటుంది. సో ఎట్లా చూడాలంటే సీ లెవెల్ నుండి మాత్రమే చూడాలి, అంటే ఇక్కడ సీ లెవెల్ నుండే చూడాలి ఎప్పుడైనా సరే హైట్ అనేది, అది ఫిక్స్డ్. ఇక్కడ 2 యాక్టివిటీస్ ఉన్నాయి. హౌ మెనీ మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్ ఈజ్ ద టెంపుల్. ఈ టెంపుల్ అనేది సీ లెవెల్ నుండి ఎంత హైట్లో ఉంది, ఎన్ని మీటర్స్ ఉందంటే 100 మీటర్స్. ద ఆన్సర్ ఈస్ 100 మీటర్స్. హౌ మెనీ మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్ ఈజ్ ద టాప్ ఆఫ్ ద హిల్. ఇది టాప్ ఆఫ్ ద హిల్ అంటే ఇది సీ లెవెల్ నుండి ఎంత హైట్లో ఉంది, ఇక్కడ చూస్తే 150 మీటర్స్. సో ద ఆన్సర్ ఈస్ 150 మీటర్స్. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఎప్పుడైనా సరే హైట్ అనేది ఒక రిఫరెన్స్ పాయింట్. ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ అనేది సీ లెవెల్, ఇది సీ కదా, సీ అనేది స్టార్టింగ్ ఫ్లోయింగ్ పాయింట్ ఉంటుంది కదా, అదే సీ లెవెల్ నుండి మనం మెజర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఈ నింపూర్ విలేజ్ అనేది సీ లెవెల్ నుండి ఎంత హైట్లో ఉంది అంటే 50 మీటర్స్, 50 మీటర్స్ హైట్లో ఉంది. సో అంతే, ఈ రకంగా హైట్ అనేది మనం మెజర్ చేస్తాం. ఈ డిఫరెంట్ హైట్స్ ఉన్న ప్లేసెస్ని మ్యాప్లో ఎలా చూపించాలి, కొన్ని 150 లేకపోతే కొన్ని 200 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఉంటాయి. సో వాటిని ఎట్లా చూపిస్తాం మనం అంటే కౌంటర్ లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం చూసినాం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెంపుల్ అండ్ ఇది నింపూర్ విలేజ్ హైట్ మీద చూసినాం. ఇప్పుడు అట్లా కాకుండా సింపుల్గా మొత్తం కిందున్న ఏరియా మొత్తం ఒక గ్రీన్ కలర్ ఇచ్చేసినాం అనమాట. నెక్స్ట్ టెంపుల్ ఒక కలరు, నెక్స్ట్ విలేజ్ ఒక కలర్. సో అట్లా హైట్గా కాకుండా ల్యాండ్ మీదనే కౌంటర్ లైన్స్ వాడి డ్రా చేసి మ్యాప్ పైన పెడతాం. సో ఫస్ట్ మీకు ఇది అర్థం అవ్వాలి అంటే కౌంటర్ లైన్స్ అంటే ఏంటో తెలియాలి. సో వెయిట్, బిఫోర్ దాట్ వి సాల్వ్ దిస్. ఇక్కడ లుక్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ నింపూర్ షోయింగ్ హైట్. వాట్ ఈస్ ది కలర్ గివెన్ టు ది ఏరియా అడ్జసెంట్ టు ది సీ. ఇది సీయా కదా, ఇది సీ పక్కన అంటే అడ్జసెంట్గా ఉన్న ల్యాండ్ ఏరియా ఏరియా యొక్క కలర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏ కలర్ ఇది, గ్రీన్ కలర్. సో ఆన్సర్ ఈస్ గ్రీన్ కలర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కలర్ గివెన్ టు ది హైయెస్ట్ రీజియన్ ఇన్ ద మ్యాప్. సో హైయెస్ట్ రీజియన్ ఎట్లా తెలుసుకుంటాం మనం ఏమనుకుంటామంటే హైయెస్ట్ అంటే ఓకే గ్రీన్ ఎక్కువ ఉంది కదా ఇదే హైయెస్ట్ అనుకుంటాం. అట్లా చూసుకోవాలి ఎప్పుడైనా. హైయెస్ట్ అంటే మీటర్స్, ఏది ఎక్కువ ఉంది నంబర్స్లలో 101 to 150 అంటే ఏ కలర్, బ్రౌన్ కలర్. సో ఇది, సో బ్రౌన్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా. హైట్ అంటే ఈ ఏరియా చూసుకోకూడదు, ఈ రీడింగ్స్ చూసుకోవాలి, మీటర్స్ ఏది ఎక్కువ ఉంటే అది హైయెస్ట్, అది ఆ కలర్ అనమాట. అట్లా సింపుల్. సో ఇందాక నేను చెప్పాను
ఆ నింపూరు విలేజ్ మ్యాప్ అనేది కౌంటర్ లైన్స్తో డ్రా చేసినామని. ఎట్లుంది ఇప్పుడు ఆ మ్యాప్? ఇట్లుంది, ఇదొకటి, ఇదొకటి, ఇట్లుంది అది. సో ఇప్పుడు ఇవన్నీ నేను డ్రా చేసిన మొత్తం కౌంటర్ లైన్స్ అనమాట. ఇక్కడ హిల్, ఇది హిల్, ఇక్కడ టెంపుల్, ఇక్కడ నింపూరు విలేజ్. సో ఇప్పుడు నేను డ్రా చేసిన మొత్తం ఇదంతా కౌంటర్ లైన్స్. ఇది కానీ, లేకపోతే ఇది కానీ, లేకపోతే ఇది కానీ. అసలు కౌంటర్ లైన్స్ అంటే ఏంటనంటే సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ డయాగ్రామ్ ఇట్లుండే, ఇది హిల్, ఇక్కడ టెంపుల్, ఇక్కడ నింపూరు విలేజ్, ఇక్కడ విలేజ్, ఇక్కడ సి, మొత్తం ఇక్కడ సి అనమాట. సో మనం ఏం చేసినామంటే, ఇక్కడ ఈ టెంపుల్ ఉందా, ఈ టెంపుల్ హైట్ మొత్తం ఇక్కడ నుంచి పడితే ఇదంతా ఇటు సైడ్ మొత్తం ఎక్కడ ఉన్నా ఇదంతా ఒక లైన్గా తీసుకున్నాం. ఒక లైన్గా తీసుకొని దాన్ని ఇట్లా డ్రా చేసినాం అంతే, ఒకటే హైట్ లాగా. అంటే ఏంటి? ఏ కౌంటర్ ఇస్ అ లైన్ జాయినింగ్ ప్లేసెస్ విత్ ఈక్వల్ హైట్. ఇప్పుడు ఈ టెంపుల్కి హైట్లో ఏమున్నాయో అన్నీ ఒక లైన్తో జాయిన్ చేసుకుంటూ పోవాలా. ఇప్పుడు ఒకటి ఇక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ డాట్, ఇక్కడ కూడా వేరే ఏదో ఉంది ప్లేస్, ఇక్కడ ఒకటి ఉంది, సేమ్ హైట్లో ఉన్నప్పుడు అన్నీ జాయిన్ చేసుకుంటూ పోవాలి. ఇట్లా సేమ్ హైట్ ఉన్నాయి. సో దాన్నే కౌంటర్ లైన్ అంటాం అనమాట. సింపుల్. ఇక్కడ చూడండి, 100 మీటర్స్ ఉంది. ఇప్పుడు ఇది 100 or సంథింగ్ 1000. సో ఈ హైట్లో ఉన్నాయి మొత్తం ఇక్కడ వరకు జాయిన్ చేసినాం. ఇక్కడ నుంచి ఇది ఇట్లా స్ట్రెయిట్లో ఇట్లా వస్తుంది. దాన్ని మొత్తం తీసుకెళ్ళి కిందికి ఇక్కడ డ్రా చేసినాం రౌండ్గా. సో ఎందుకు ఇట్లా కర్వ్స్ వచ్చినాయి అంటే, ఇట్లా ఇర్రెగ్యులర్ ఎందుకు ఉన్నాయంటే, ఒక దగ్గర ప్లేన్ ఉండొచ్చు, ఇంకో దగ్గర మౌంటైన్ ఉండొచ్చు, ఎట్లనే ఉండొచ్చు ఆ హైట్ పైన ఇక్కడ. సో ట్రీస్ అడ్డం రావచ్చు, ఏమన్నా రావచ్చు. సో అందుకే ఇర్రెగ్యులర్గా ఉంటుంది అనమాట లైన్స్ కొన్ని. ఇక్కడ చూడండి, ఏ కౌంటర్ ఇస్ అ లైన్ జాయినింగ్ ప్లేసెస్ విత్ ఈక్వల్ హైట్ ఆన్ ద మ్యాప్. ఒక మ్యాప్లో ఈక్వల్ హైట్ ఉన్న ప్లేసెస్ని జాయిన్ చేసే లైన్నే మనం కౌంటర్ అంటాం. అవి ఇర్రెగ్యులర్ అంటే సేమ్ షేప్తో ఉండవు, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఎందుకంటే కొన్ని దగ్గర ల్యాండ్ స్మూత్గా ఉంటుంది, కొన్ని దగ్గర ల్యాండ్ అనేది హైట్ ఏమంటారు రఫ్గా ఉంటుంది. కాబట్టి అవి స్మూత్గా ఉండవు, లైన్స్ రెగ్యులర్గా ఉండవు. అండ్ నెక్స్ట్, దీస్ లైన్స్ కెనాట్ కట్ విత్ ఈచ్ అదర్. ఇవన్నీ ఒక్కదాని ఒకటి కట్ అవ్వవు. ఎందుకంటే మనం ఓన్లీ హైట్స్ తీసుకుంటున్నాం. హైట్స్ అనేది ఏమవుతుంది? జాయిన్ అవుతాయి. హైట్స్ ఎప్పుడు జాయిన్ అవ్వవు, పెరుగుతూ ఉంటాయి లేకపోతే తగ్గుతూ ఉంటాయి. ఇట్లా ఉంటాయి, ఇట్లా అంతే. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కౌంటర్ లైన్స్ విల్ డిపెండ్ అపాన్ ద ల్యాండ్స్కేప్. అంటే నీకున్న ల్యాండ్ అది ఏమంటారు, ప్లెయిన్ ల్యాండా స్మూత్ ల్యాండా, దాన్ని బట్టి డిస్టెన్స్ దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాలా అని చెప్తా అనమాట. ఇఫ్ ల్యాండ్ హ్యాస్ ఎ స్టీప్ క్లైంబ్ దెన్ ది కౌంటర్ లైన్స్ విల్ నియర్ ఈచ్ అదర్. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, ఇట్లా చిన్నగా క్లైంబ్ ఉంది, ఇట్లా క్లైంబ్ ఉన్నప్పుడు కౌంటర్ లైన్స్ అనేవి దగ్గరకు వస్తాయి. అదే ల్యాండ్ జెంటిల్గా ఉంటే అవి దూరంగా ఉంటాయి. అంతే, సింపుల్. ఒకటే గుర్తుంచుకోవాలి, జస్ట్ కౌంటర్ లైన్ అనేది సేమ్ ప్లేసెస్, ఒక ప్లేస్లో ఈక్వల్ హైట్ ఉన్న ప్లేసెస్ని జాయిన్ చేస్తుంది అంతే, సింపుల్. యూజెస్ ఆఫ్ మ్యాప్స్ షోయింగ్ హైట్స్. సో ఈ మ్యాప్స్ అనేవి హైట్స్ చూపిస్తే మనకేం లాభం అసలు అని అంటే, వీ కెన్ అండర్స్టాండ్ ద టెర్రైన్. టెర్రైన్ అంటే ఏంది? ఆ పర్టికులర్ ప్లేస్లో ల్యాండ్ అనేది ఎట్లా ఉంది, మౌంటైన్స్ ఉన్నాయా, హిల్స్ ఉన్నాయా, వ్యాలీస్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ మ్యాప్ ఉంది, సో ఇక్కడ గోదావరి రివర్ ఉంది. సో మ్యాప్ చూడంగానే ఓకే, ఈ పర్టికులర్ ప్లేస్లో గోదావరి రివర్ ఉంది. అదే ఇక్కడ వస్తే ప్లాట్యూ ఉంది, అంటే ప్లెయిన్గా లేకుండా కొంచెం హైట్స్ లో, అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది ఈ ప్లేస్లో తెలుసుకోవచ్చు మ్యాప్స్ నుండి. అండ్ మోర్ ఓవర్ ఇదే కాకుండా రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా మాకు తెలుస్తుంది. మ్యాప్స్ చూసినప్పుడు ఇక్కడ వాటర్ బాడీస్ ఉంటాయా, లేకపోతే అక్కడ ఏమంటారు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా, చూసి దాని ప్రకారం మనం రోడ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా మనకి మ్యాప్స్ అనేవి షోయింగ్ హైట్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఈ పిక్చర్ చూసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చెప్పాలి ఇప్పుడు మీరు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మార్క్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ద రివర్. ఇక్కడ రివర్ ఎక్కడ ఉంది? రివర్ అంటే డెఫినెట్లీ వాటర్. సో వాటర్ అంటే బ్లూ కలర్. ఇక్కడ బ్లూ కలర్లో ఏమున్నది? ఇది. ఇక్కడ స్టార్ట్ అయ్యి రివర్ ఇలా వచ్చి ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది, ఇట్లా, ఇలా అండ్ దెన్ ఇలా. సో ఇప్పుడు రివర్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది, మనకి డైరెక్షన్ కావాలి. సో అది తెలియాలంటే ఫస్ట్ మీకు ఏది ఈస్ట్, ఏది వెస్ట్, ఏది నార్త్, ఏది సౌత్ అని తెలియాలి. ఇప్పుడు సింపుల్ చూడండి, ఇది ఈస్ట్, నెక్స్ట్ ఇది వెస్ట్, ఇది నార్త్,
ఇది సౌత్. సో ఇప్పుడు రివర్ ఎక్కడ స్టార్ట్ అయింది? కంప్లీట్గా నార్త్లో అవ్వలేదు, కంప్లీట్గా ఈస్ట్లో అవ్వలేదు. అంటే ఏంటి? నార్త్ ఈస్ట్లో అయింది. అంటే బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అంటాం. ఎక్కడ ఎండ్ అయింది? సౌత్కి వెస్ట్కి మధ్యలో. సో దాన్ని ఏమంటాం అంటే సౌత్ వెస్ట్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? నార్త్ వెస్ట్ టు సౌత్ వెస్ట్, సారీ నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్. ఓకే, నెక్స్ట్, ద హైట్ ఆఫ్ ద లోయెస్ట్ ల్యాండ్ ఈజ్ బిట్వీన్. లోయెస్ట్ ల్యాండ్ అంటే ఏంది? మనం ఈ రీడింగ్ చూసుకోవాలి. లో నెంబర్ ఎంత? 0. సో 0 to 20. నెక్స్ట్, there are 2 high points in this map. What are their heights? సో హైట్ అన్నాడు కాబట్టి ఇక్కడ హైయెస్ట్ ఏముంది? 41 to 50. సో అంతే, 41 to 50 మీటర్స్ అనేది హైయెస్ట్ పాయింట్. సింపుల్. సో మీకు ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా కూడా ఫస్ట్ ఫ్లోయింగ్ అనేది డైరెక్షన్ తెలవాలి. ఏది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. ఇది ఫిక్స్డ్, ఎక్కడ పోయినా ఇంతే ఉంటాయి. ఇట్లా వేసుకొని చూసుకోవాలి అంతే మీరు. సో మనం ఇందాక తెలుసుకున్నాం సీ లెవెల్ నుండే అన్ని హైట్స్ మెజర్ చేస్తామని. కానీ ఒక్కోసారి ఆ సీలో హై టైడ్స్ వస్తాయి, అంటే పెద్ద అలలు. ఇంకోసారి లో టైడ్స్, అంటే చిన్న చిన్న అలలు వస్తాయి. సో ఇట్లా అలలు మార్చుకుంటూ రావడం వల్ల సీ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది, ఒకలా ఉండదు. సో అట్లాంటప్పుడు ఒక స్టాండర్డ్ సీ లెవెల్ ఎట్లా తీసుకుంటామంటే మీన్ సీ లెవెల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా చేయాలంటే ఇది అర్థం అవ్వాలంటే ఒక సింపుల్ కూడా చెప్తా. అదేంటంటే ఒక క్లాస్ ఉంది, క్లాస్లో 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 5 స్టూడెంట్స్కి డిఫరెంట్ మార్క్స్ వచ్చినాయి. ఆ 5 స్టూడెంట్స్కి కూడా డిఫరెంట్ 5 మార్క్స్ వచ్చినాయి. 1 2 3 4 అండ్ 5 మార్క్స్ వచ్చినాయి. సో ప్రిన్సిపల్ వచ్చి మీ క్లాస్లో యావరేజ్ మార్క్స్ ఎంత అంటే ఏం చెప్తారు? ఒకళ్ళకి 14 వచ్చినాయి అవుట్ ఆఫ్ 20, ఒక్కొక్కరికి 12 వచ్చినాయి, ఇంకొకరికి 20 వచ్చినాయి, ఇంకొకరికి 18 వచ్చినాయి, ఇంకొకరికి 19 వచ్చినాయి. సో యావరేజ్ అంటే ఎట్లా చెప్తారు మీరు? ఇవన్నీ యాడ్ చేయాలి. ఈ మార్క్స్ అని యాడ్ చేసి ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్. సో ఈ మార్క్స్ అని యాడ్ చేసి 5 మెంబర్స్ మార్క్స్ యాడ్ చేసి డివైడెడ్ బై 5 చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది మీకు. అదే ఆ క్లాస్ యొక్క యావరేజ్ మార్క్స్. సో ఇక్కడ కూడా అంతే, ఒక కొంత టైం అంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటే ఎవ్రీ 2 hours కానీ లేకపోతే ఎవ్రీ 3 hours ఫిక్స్డ్ టైం ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవ్రీ 2 hours అనుకుందాం. ఎవ్రీ 2 hoursకి మనం ఏం చేయాలి? సీ లెవెల్ మెజర్ చేయాలి. ఫస్ట్ ఎంత వచ్చింది, సెకండ్ టైం ఎంత వచ్చింది, థర్డ్ టైం ఎంత వచ్చింది, 3 times చేసినాం. చేసిన తర్వాత ఆ 3 times యాడ్ చేసి బై 3 చేయాలి. ఎందుకంటే 3 times మెజర్ చేసినాం కదా, బై 3 చేసినాం అనుకో, ఆ 3 times యాడ్ చేసి మెజర్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ మనకు మీన్ సీ లెవెల్ వాల్యూ అంతే. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూ లివ్ నియర్ ఎ రైల్వే స్టేషన్, ఫైండ్ అవుట్ ద హైట్ ఆఫ్ దట్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిస్ప్లే బోర్డ్. The height is mentioned as dash MSL అంటే mean sea level. Note it down in your notebook. సో మనం ఒకవేళ మీరు ఎవరైనా స్టేషన్కి దగ్గర ఉంటే అక్కడ ఆ స్టేషన్ అనేది ల్యాండ్ నుంచి అంటే మీన్ సీ లెవెల్ నుండి ఎంత హైట్లో ఉందో అనేది అక్కడ మెన్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసి 520 meters మీన్ సీ లెవెల్లో ఉంటుంది. అట్లా మీరు స్టేషన్ దగ్గరలో ఉంటే రైట్ డౌన్ దట్ ఆన్సర్. నెక్స్ట్, look at the figures 1.6 and 7 and tell whether Nimpur would be submerged if sea water were to flood up to 30 meters. ఒకవేళ ఇందాక మనం చూసినాం కదా నింపూర్ విలేజ్ అనేది ఎంత హైట్లో ఉంది, అది వాటర్ నుంచి విలేజ్ 50 meters. 50 meters. ఒకవేళ ఫ్లడ్ వస్తే ఎంత ఫ్లడ్? 30 meters ఫ్లడ్ రీచ్ అవుతే ఆ నింపూర్ విలేజ్ మొత్తం మునిగిపోతుందా అని అడుగుతుంది. ఫ్లడ్ అయిపోతుందా అంటే అవ్వదు, ఎందుకంటే 50 meters ఉంది, ఫ్లడ్ ఎంత వచ్చింది? 30 meters. సో ఇంపాసిబుల్, అది జరగదు. సో నో. సో ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ద లెసన్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో లెట్స్ గో. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్, వై ఆర్ ద లెవెల్స్ ఆఫ్ ఆల్ ద సీస్ ఈక్వల్ ఇన్ ద వరల్డ్? సో ఎందుకు సీ లెవెల్ మొత్తం త్రూ అవుట్ వరల్డ్ ఈక్వల్ ఉంటుంది అని క్వశ్చన్. ద ఆన్సర్ ఏంటంటే, ఎందుకనంటే అన్ని సీస్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి సో ఆటోమేటిక్గా వాటర్ అనేవి ఫ్రీగా సేమ్ లెవెల్లో ఫ్లో అవుతాయి. సో అందుకని సేమ్ మీన్ సీ లెవెల్ అనేది ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? ఆన్సర్ అంటే ఏంటంటే సీస్ అన్ని ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. సో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సేమ్ లెవెల్ ఆఫ్ వాటరే ఉంటాయి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ ద సీ లెవెల్ మెజర్డ్? సీ లెవెల్ ఎట్లా మెజర్ చేస్తారని చెప్పిన. హౌ? బై యూజింగ్ మీన్ సీ లెవెల్. అంటే
ఒక పర్టికులర్ టైం పీరియడ్లో సీ లెవెల్ని మెజర్ చేస్తారు. ఎట్లా అంటే యూజువల్ 19 ఇయర్స్కి ఒకసారి మెజర్ చేస్తారు. నేను ఏమన్నా ఒక 2 hours 3 hours అని చెప్పిన, లైక్ అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ 19 ఇయర్స్కి 20 ఇయర్స్కి ఒక పర్టికులర్ ప్లేస్లో సీ లెవెల్ ఎంత ఉంది అని మెజర్ చేసి దాని యావరేజ్ తీసుకొని అప్పుడు మీన్ సీ లెవెల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సింపుల్. సో థర్డ్ క్వశ్చన్ ఇస్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ మ్యాప్స్ షోయింగ్ హైట్. సో హైట్ చూపించే మ్యాప్స్ వల్ల మనకేంటి ఉపయోగం అంటే, ఫస్ట్ ఆ ప్లేస్లో హిల్స్ ఉంటాయా, వ్యాలీస్ ఉంటాయా, ప్లేన్స్ ఉంటాయా అని తెలుస్తుంది. సెకండ్, అక్కడ ఏమైనా స్లోప్స్ ఉంటాయా, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ ఎత్తులు, అంటే నాట్ స్పీడ్ బ్రేకర్స్ ఎత్తులు ప్లేన్స్ ఉంటాయా అని తెలుస్తుంది. నెక్స్ట్, రోడ్స్ కానీ డ్యామ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈజియెస్ట్ వేలో కన్స్ట్రక్ట్ చేయొచ్చు, మనకి ఎక్కడ ఏముంటుందో తెలుస్తుంది కాబట్టి. అండ్ ఇంకోటి, ఏమైనా మిలిటరీ వార్స్ అయినప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి, ఎనిమిని చంపడానికి కానీ లేకపోతే వార్ కోసం అని చెప్పి. సో ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో తెలియాలి మనకి. దట్స్ వై మ్యాప్స్ షోయింగ్ హైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Fourth question is what differences do you find between the lifestyle of people living on high altitudes and low altitudes. అంటే ఆల్టిట్యూడ్ అంటే ఫస్ట్లీ హైట్. సో ఎత్తైన ప్రాంతంలో ఉండే పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ అండ్ లో హైట్లో ఉండే పీపుల్ యొక్క లైఫ్ స్టైల్కి డిఫరెన్స్ ఏంటి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎత్తైన అంటే ఏంది, హై ఆల్టిట్యూడ్స్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ చూసుకోండి, అక్కడ చాలా చల్లగా ఉంటుంది. సో వాళ్ళు స్వెటర్స్ వేసుకుంటారు అండ్ టూరిస్ట్ల మీద డిపెండ్ అవుతారు. దట్స్ ఇట్. లో లో ఆల్టిట్యూడ్ రీజన్స్ అంటే ఏంటి, మన తెలంగాణ. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, క్లైమేట్ నార్మల్గా ఉంటుంది అండ్ మనం డిఫరెంట్ క్రాప్స్ గ్రో చేసుకుంటాం అండ్ మనకి ట్రాన్స్పోర్ట్ ఈజీ ఉంటుంది, ట్రేడ్ అన్నీ ఈజీ ఉంటాయి. సో హైట్ బట్టి కూడా లైఫ్ స్టైల్, ఫుడ్, క్లాతింగ్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హౌ ఆర్ మ్యాప్స్ హెల్ప్ఫుల్ టు పీపుల్. మ్యాప్స్ అనేవి మనకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతాయి, ఫస్ట్ మనకి డిస్టెన్స్ చెప్తాయి, డైరెక్షన్ చూపిస్తాయి అండ్ అవి మనకి ల్యాండ్ ఫామ్, అక్కడ హిల్స్ ఉన్నాయా, మౌంటైన్స్ ఉన్నాయా, రివర్స్ ఉన్నాయా అన్నీ చూపిస్తాయి. అండ్ మన ట్రావెలింగ్ ప్లానింగ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్కి హెల్ప్ అవుతాయి, మనకి అన్ని రకాలుగా హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రీడ్ ది పారా కౌంటర్ లైన్స్ ఆన్ పేజ్ 5 అండ్ కామెంట్ ఆన్ ఇట్. సో కౌంటర్ లైన్స్ అంటే ఏంటి మీకు చెప్పిన, ఫస్ట్ అవి ఇమాజినరీ లైన్స్, అవి ఉండవు, మనం ఉంటాయని అనుకొని సేమ్ హైట్ ఉన్న ప్లేసెస్ మొత్తం ఒక షేప్తో డ్రా చేస్తాం. దట్స్ ఇట్. అవి ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉంటాయి, అంటే రెక్టాంగిల్, స్క్వేర్ ఇట్లా ఉండవు, డిఫరెంట్ షేప్, ఒక షేప్లెస్ లైక్ షేప్లెస్గా ఉంటాయి అండ్ అవి దగ్గరగా ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు. దట్స్ ఇట్. Next, observe the Telangana map given and list out the areas of districts which are below 180 mean sea level. ఒక తెలంగాణ మ్యాప్ అని టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో అక్కడ చూసి ఏవైతే 150 meters అబోవ్ ఉన్నాయో సీ లెవెల్ అవి రాయాలి. లైక్ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్. సో ఇవన్నీ ప్లేసెస్ కూడా అబోవ్ 150 meters మీన్ సీ లెవెల్లో ఉన్నాయి, అంతే. దట్స్ ఇట్. Thank you for watching this video. Like, subscribe and share.